మొట్టమొదటిది విశ్వాసం. దేవుని పిల్లలమైనటువంటి మనం మన విశ్వాస సంబంధమైనటువంటి విషయం మీదకు వస్తుంది ఈ పరిస్థితి అంతా. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన నీవు ఆయన యందు విశ్వాసమును వదిలేసేసి ఇదిగో ఆయనకు దూరం అయిపోవాలి అనే విధంగా, ఆయన నుండి నిన్ను వేరు చేయాలి అనే విధంగా పరిస్థితులను తీసుకొస్తున్నాడు అపవాది. అది ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం. రెండు విషయాలు ప్రభువు మన యుద్ధ ఉంచుతున్నాడు. మొట్టమొదటిది విశ్వాసం. యేసు ప్రభువును మనం విశ్వాసం ఉంచినటువంటి వారం. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు అదే అంటున్నారు. అమూల్యమైన మన విశ్వాసం అగ్ని పరీక్షల వలన శోధనకు నిలిచినదై దేవుని వలన మెప్పు ఘనత కలగటానికి అవి కారణంగా ఉన్నాయి. అందుచేత ఇదిగో మీ విశ్వాసం అమూల్యమైంది. వాడబారనేది మహిమా కలిగినటువంటి స్వాస్థ్యాన్ని మీరు పొందటానికి రక్షించబడినటువంటి వారు మీరు. ఇదిగో మీరు సామాన్యులు కారు. మీరు ప్రస్తుతం పరదేశులుగా ఆయా ప్రదేశాల్లో తిరుగుతున్న యాత్రికులుగా మీరు ఉన్నారు. ఇదిగో మీకంటూ ఒక స్థితి, ఒక స్థానం లేనటువంటి ప్రజలుగా మీరున్నారు. కానీ మీరు కలిగి ఉన్న విశ్వాసం చాలా చాలా అమూల్యమైనది పిల్లలారా. ఇదిగో ఆ విశ్వాసాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అని ఈ పేతురు పత్రిక అంతా కూడా క్రైస్తవులకు కలిగిన శ్రమల కాలంలో ఆ శ్రమ ఎదుర్కొనే టైంలో రాసిన పత్రిక. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ ప్రజల యొక్క కలవరపడిపోతే మనకు జవాబు దొరకదు. మనకు ప్రశ్న రావాలి, ఏంటి ఇదంతా ఎందుకు? నేను కలిగి ఉన్న విశ్వాసం సంబంధించి వీడు టార్గెట్గా ఇది చేస్తున్నారు. నేను యేసును విశ్వసించిన వ్యక్తినేనా? ఇదిగో నేను ఎంతవరకు ప్రభువును విశ్వాసం ఉంచాను? ప్రభువును విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసంలో నేను కొనసాగాల, ఆగాల? తప్పకుండా ఆలోచన జరుగుతుంది, చాలా మందిలో జరగాలి కూడా. ఇటువంటి పరిస్థితులు ఒకందుకు కారణం ఏంటంటే నిజమైన విశ్వాసులు ఎవరు అనేది తేలిపోయే సమయం కూడా దేవుని పిల్లలారా. అసలు నిజమైన విశ్వాసులు ఎవరు ఇప్పుడు బయటపడతారు.